అది ప్రబంధయుగం. ఆ యుగానికి కర్త శ్రీకృష్ణదేవరాయలు. ప్రబంధరాజం అని పేరు పొందిన మనుచరిత్ర తానే అడిగి వ్రాయించుకొని అంకితం తీసుకున్నాడు. ఆ కావ్య రచయిత అల్లసాని పెద్దనగారిని స్వయంగా పల్లకి పట్టి ఊరేగించాడు. రత్న ఖచిత సువర్ణ గండ పెండేరం పెద్దన కాలికి తొడిగాడు. సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత ఘట్టం. ఆ సందర్భంలో రాయలు ఏమన్నాడంటే, పెద్దన కైతకై పరితపించద పల్లకి బట్టి మోసెదన్, పెద్దన కావ్య కన్యకను ప్రీతిని గైకొని నట్టి ఇత్తరిన్, ముద్దుగ గండ పెండియరమున్ తన పాదమలంకరించెదన్, పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని మీరెరుంగరే. అని తన కవిజన విధేయతను చాటుకున్నాడు శ్రీకృష్ణదేవరాయలు.